హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించినటువంటి మోడల్ పేపర్స్ని మన ఛానల్లో అందించడం జరుగుతుంది. దిస్ ఈస్ ద మోడల్ పేపర్ 7. ప్రీవియస్ మోడల్ పేపర్స్ 1 to 6 వరకు ఇంకా చూడని వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయని ఆ మోడల్ పేపర్స్ కూడా చూడొచ్చు. అలానే ఏ మోడల్ పేపర్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ అయినా కూడా మీకు ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక మన ఛానల్ యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు గ్రూప్ 2 ఎగ్జామ్కి ఉచితంగా మీకు టెస్టులు అనేది అందించడం జరుగుతుంది. అలానే మెటీరియల్స్ కూడా అందించడం జరుగుతుందండి. ఇంకా ఇప్పటివరకు మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. ఇందులో మీకు ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ సొసైటీ, కరెంట్ అఫైర్స్ అండ్ మెంటల్ ఎబిలిటీ అన్ని సెక్షన్స్ నుంచి మీకు క్వశ్చన్స్ అనేది అందించడం జరుగుతుంది. డోంట్ మిస్ ఇట్, చివరి వరకు వీడియో చూడండి. మరి ఫస్ట్ క్వశ్చన్, హూ వన్ ద 2023 బుకర్ ప్రైజ్ ఫర్ హిస్ 5th నావెల్ ప్రోపెట్ సాంగ్? సో ప్రోపెట్ సాంగ్ 2023 పాటకి తన యొక్క 5వ నవలకి ఎవరికి ఈ యొక్క బుకర్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగింది అని అడుగుతున్నారు. పౌల్ లించ్, చేత్నా మారు, జుంపా లహిరి, సల్మాన్ రష్దీ. ఆన్సర్ ఫస్ట్ వన్, పాల్ లించ్. నెక్స్ట్ వన్, విచ్ ఆర్గనైజేషన్ రిసీవ్డ్ ద బెస్ట్ ఎంప్లాయర్ ఫర్ పాలసీస్ ఇన్ డైవర్సిటీ అండ్ ఇంక్లూజన్ అవార్డ్ అట్ ద 4th డైవర్సిటీ అండ్ ఇంక్లూజన్ ఎక్సలెన్స్ అవార్డ్స్ ఆర్గనైజ్డ్ బై అసోచామ్. సో అసోచామ్ నిర్వహించిన 4వ డైవర్సిటీ అండ్ ఇంక్లూజన్ ఎక్సలెన్స్ అవార్డ్స్లో బెస్ట్ ఎంప్లాయర్స్ ఫర్ పాలసీస్ ఇన్ డైవర్సిటీ అండ్ ఇంక్లూజన్ అవార్డును ఏ సంస్థ అందుకుంది అని అడుగుతున్నారు. ఎన్టీపీసీ లిమిటెడా, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రిలయన్స్ పవర్, ఆర్ఈసీ లిమిటెడా? ఆన్సర్ ఫోర్త్ వన్, ఆర్ఈసీ లిమిటెడ్. నెక్స్ట్ క్వశ్చన్, హూ డైరెక్టెడ్ ద ఫిలిం డ్రిఫ్ట్ దట్ రిసీవ్డ్ ద ఐసీఎఫ్టీ యునెస్కో గాంధీ మెడల్ అట్ ద 54th ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా? 54వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఐసీఎఫ్టీ యునెస్కో గాంధీ మెడల్ అందుకున్న డ్రిఫ్ట్ చిత్రానికి దర్శకత్వం వహించింది ఎవరు? ఫస్ట్ ఆప్షన్ ఆంటోనీ చెన్, సెకండ్ ఆప్షన్ సింథియా ఎరివో, థర్డ్ వన్ జాక్వెలిన్, ఫోర్త్ వన్ గాంధీ. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఫస్ట్ వన్ ఆంటోనీ చెన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఫిలిం వన్ ద గోల్డెన్ పీకాక్ అవార్డ్ అట్ ద ఐఎఫ్ఎఫ్ఐ 2023? సో ఐఎఫ్ఐ 2023లో అవార్డుల్లో గోల్డెన్ పీకాక్ అవార్డును గెలుచుకున్న చిత్రం ఏది? ఫస్ట్ వన్ డాటర్, సెకండ్ వన్ డాన్ బాస్, థర్డ్ వన్ పార్టికల్స్, ఫోర్త్ వన్ ఎండ్లెస్ బార్డర్స్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, దిస్ క్వశ్చన్ ఆల్సో. సో మన ఛానల్లో మన ఈ డైలీ ఇచ్చేటువంటి మోడల్ పేపర్స్లో ఇచ్చేటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తున్నాము. నెక్స్ట్ ఆన్సర్ వచ్చేసి ఈ క్వశ్చన్కి ఫోర్త్ వన్ ఎండ్లెస్ బార్డర్స్. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఆక్యుపేషన్ ఆఫ్ అబ్దుల్లాహి మీరే ద 2023 UNHCR నాన్సెన్ రెఫ్యూజీ అవార్డ్ గ్లోబల్ లిటరేచర్? సో 2023 UNHCR నాన్సెన్ రెఫ్యూజీ అవార్డు గ్లోబల్ గ్రహీత అబ్దుల్లాహి మీరే యొక్క వృత్తి ఏమిటి? ఫస్ట్ వన్ గ్లోబల్ రెఫ్యూజీ అడ్వకేటు, సెకండ్ ఆప్షన్ ఏ కెన్యన్ రెఫ్యూజీ, థర్డ్ వన్ ఏ జర్నలిస్ట్ అండ్ ఫార్మర్ రెఫ్యూజీ ఫ్రమ్ సోమాలియా, ఫోర్త్ వన్ సోమాలి అంబాసిడర్ ఫర్ UNHCR. థర్డ్ వన్ అండి ఏ జర్నలిస్ట్ అండ్ ఫార్మర్ రెఫ్యూజీ ఫ్రమ్ సోమాలియా. సో ఒక పాత్రికేయుడు మరియు అలానే శరణార్థి, సోమాలియా నుండి శరణార్థి అండి ఇంతకుముందు. నెక్స్ట్ వన్, సో మనకి మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్స్. ఇన్ ఏ సర్టన్ కోడ్ లాంగ్వేజ్ కంప్యూటర్ ఈజ్ రిటర్న్ యాజ్ RFUVQNPC. హౌ విల్ మెడిసిన్ విల్ బి కోడ్ ఇన్ దట్ కోడ్ లాంగ్వేజ్? సో కంప్యూటర్ అనే వర్డ్ని RFUVQNPCగా రాశారు. అయితే మెడిసిన్ని ఏ విధంగా రాయొచ్చు అంటున్నారు. ఇక్కడ బాగా గమనించినట్టయితే చూడండి, ఫస్ట్ కంప్యూటర్ని ఏ విధంగా రాశారో ఒకసారి గమనించండి. ఫస్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి ఈ సి అనే వర్డ్, సికి ఆర్కి ఏమైనా లింక్ ఉందా? ఇక్కడ సికి ఆర్కి ఏమైనా లింక్ ఉందా? సో ఏం లింక్ ఉంది? ఏం లింక్ లేదు సికి ఆర్కి. పోనీ ఇక్కడ నెక్స్ట్ లెటర్ ఏమైనా డిఈఎఫ్, CDEF, సో +3 ఉంది.
మరి అలానే ఓ తర్వాత యు ఉంది, ఇది చాలా లాంగ్ ఉంది. సో కాబట్టి లింక్ అయితే లేదు. ఒకసారి గమనించినట్టయితే ఈ సి అనేది ఇక్కడ ఈ లాస్ట్కి పోయిందండి, అలానే ఇక్కడ లాస్ట్ ఉన్నటువంటి ఆరు ఫస్ట్కి వచ్చింది. సో మరి ఇక్కడ ఎంఈ రెండు ఇంటర్చేంజ్ అయిన ఆప్షన్స్ చూడండి, అంటే ఈ ఎం ఉండాలి. సో ఇక్కడ ఎంఈ ఉంది, ఇది ఎంఈ ఉంది, రాంగ్. మరి ఈ రెండిట్లోనే ఉండాలి, ఇది ఈఎం ఈఎం, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆప్షన్ ఉండాలి. మరి నెక్స్ట్ లెటర్ చూడండి, ఓఎంపియుటిఈ. మరి ఓ తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏముందండి, ఇక్కడ ఇటు సైడ్ చూస్తే పి ఉంది, ఇటు సైడ్ చూస్తే ఎఫ్ ఉంది. కాబట్టి ఇక్కడ దగ్గరలో ఉంది కాబట్టి ఈ పిని కన్సిడర్ చేయండి, +1 చేశారు. తర్వాత ఎం తర్వాత ఇటు సైడ్ నుంచి ఎన్ ఉంది, అంటే +1. పి తర్వాత క్యూ +1. సో ఇంక అన్ని 1 1 వచ్చాయి. యూ తర్వాత వి, టీ తర్వాత యూ, తర్వాత ఈ తర్వాత ఎఫ్, అంటే రివర్స్లో రాసుకుంటూ వచ్చారు +1 అంటే మనకి ఇక్కడ ఈ ఉంది కాబట్టి ఇక్కడ ఎఫ్ ఉండాలి, ఒక రెండిట్లోనే ఎఫ్ ఉంది. నెక్స్ట్ డి ఉంది ఇక్కడ, తర్వాత ఈ ఉండాలి, ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ ఈ ఉంది. తర్వాత నెక్స్ట్ ఐ ఉంది, తర్వాత జే ఉండాలి, ఇక్కడ డి ఉంది. మరి కాబట్టి ఇది రాంగ్. ఆన్సర్ 4th. ఎందుకంటే ఇక్కడ నెక్స్ట్ ఐ తర్వాత జే ఉంది కాబట్టి, తర్వాత సి తర్వాత డి ఉంది, ఐ తర్వాత జే ఉంది, మరి ఎన్ తర్వాత ఓ ఉంది. ఆన్సర్ 4th ఆప్షన్. ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ ఏ ఈజ్ బి సిస్టర్, అంటే బి యొక్క సోదరి ఏ, సి ఈజ్ బీస్ మదర్, బి యొక్క తల్లి సి, డి ఈజ్ సీస్ ఫాదర్, సి యొక్క తండ్రి డి, ఈ ఈజ్ డీస్ మదర్. ఈ ఈజ్ డీస్ మదర్ అంటే డి యొక్క తల్లి ఈ. దెన్ హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు డి? డికి ఏ ఏమవుతారు చూద్దాం మరి ఇక్కడ. సో ఆన్సర్ ఏంటనేది, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఫస్ట్ డ్రా చేద్దాం. ఏ ఈజ్ బి సిస్టర్ అంటున్నారు, ఏ ఈజ్ బి యొక్క సిస్టర్. నెక్స్ట్ సి ఈజ్ బీస్ మదర్, బి యొక్క తల్లి సి. తర్వాత డి ఈజ్ సీస్ ఫాదర్, సి యొక్క తండ్రి డి డి. ఈ ఈజ్ డీస్ మదర్, డి యొక్క తల్లి ఈ. దెన్ హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు డి? డికి ఏ ఏమవుతారు చూడండి, డి యొక్క డాటర్ సి, బి ఏమవుతారు డికి అంటే ఏదరో మనవడు లేదా మనవరాలు, ఎందుకంటే ఇక్కడ జెండర్ డిసైడ్ చేయలేదు, కానీ మనకి ఏ అడుగుతున్నారు. మరి బి యొక్క సిస్టర్ ఏ కాబట్టి బి వచ్చేసి మనవడు లేదా మనవరాలు అవుతారు, ఏ వచ్చేసి కంపల్సరీ మనవరాలు అవుతుంది, అంటే గ్రాండ్ డాటర్ ఆఫ్ డి. ఏ ఇస్ ద గ్రాండ్ డాటర్ ఆఫ్ డి, డి యొక్క మనవరాలు ఏ. సో ఆన్సర్ 4th one. నెక్స్ట్, on selling 17 balls at 720 rupees, there is a loss equal to the cost price of 5 balls. సో 17 బాళ్ళని 720 రూపాయలకి అమ్మితే 5 బాల్స్ యొక్క కొన్న వెలకు సమానమైన నష్టం వస్తుంది అంటున్నారు. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ బాల్ ఈజ్, మరి ఒక బాల్ యొక్క కొన్న వెల ఎంత అంటున్నాడు. ఇక్కడ 17 బాళ్ళని 700 రూపాయలకి అమ్మడం ద్వారా నష్టం వస్తుంది. అది ఎంత నష్టం వస్తుంది అంటే వాడు క్లియర్గా చెప్తున్నాడండి. బట్ అయితే క్లియర్గా అంటే డైరెక్ట్గా చెప్పడంలో ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. 5 బాల్స్ యొక్క కొన్న వెలకు సమానమైన నష్టం వస్తుంది అంటున్నాడు. అయితే ఒక్కొక్క బాల్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నారు. చూద్దాం మరి. సో ఇక్కడ మనకు ఫస్ట్ నష్టానికి ఫార్ములా ఏంటండి, కొన్న వెలలో నుంచి అమ్మిన వెల తీసేస్తే మనకు లాస్ ఎంత అని వస్తుంది. మరి ఇక్కడ మనకి లాస్ ఎంత అని చెప్పాడు, 5 బాల్స్ యొక్క 5 బాల్ యొక్క 5 బాల్స్ కొన్న వెల, 5 బాల్స్ కాస్ట్ ప్రైస్ అనేది లాస్. మరి కాస్ట్ ప్రైస్ ఎంత, 17 బాల్స్ కాస్ట్ ప్రైస్, 17 బాల్ యొక్క కాస్ట్ ప్రైస్ 17 బాల్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్లో నుంచి తీసేస్తే మనకు 5 బాల్స్ యొక్క కాస్ట్ ప్రైస్ అనేది లాస్ వస్తుంది అంటున్నాడు. ఇది మనకు దీన్ని సాల్వ్ చేసుకున్నామంటే ఈజీ అయిపోతుంది. సింపుల్ వాడు చెప్పినది ఇదే. సో ఇప్పుడు మనం దీన్ని ఇటు సైడ్కి పంపించామంటే 17 బాల్స్ కొన్న వెల, 17 బాల్స్ అమ్మిన వెల, 17 బాల్స్ సెల్లింగ్ ప్రైస్ అనేది ఎంత అవుతుంది, 17 బాల్స్ కాస్ట్ ప్రైస్ మైనస్ 5 బాల్స్ కాస్ట్ ప్రైస్. సో ఈ రెండిట్లో నుంచి మైనస్ తీసేయచ్చు, ఎందుకంటే రెండు కాస్ట్ ప్రైసే కాబట్టి. ఎంత అవుతుంది అప్పుడు, 17 బాల్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్స్ టు 17లో నుంచి 5 తీసేస్తే 12 బాల్స్ యొక్క కాస్ట్ ప్రైస్కి సమానం. మరి 17 బాల్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత అన్నాడు, 720 రూపాయలు. అంటే మనకి ఇక్కడ 12 బాల్స్ యొక్క కాస్ట్ ప్రైస్ అనేది
720 రూపాయలకి సమానము. మరి ఒక బాల్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది అప్పుడు? 720/12. 12 ఒకట్ల 12 60ల. సో ఒక బాల్ యొక్క కాస్ట్ ప్రైస్ 60. సింపుల్ ఆన్సర్ 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్, ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ సమీర్ అండ్ ఆనంద్ ఆర్ ఇన్ ద రేషియో 5:4 రెస్పెక్టివ్లీ. సమీర్ మరియు ఆనంద్ యొక్క ప్రస్తుత వయస్సుల నిష్పత్తి 5:4 అంటున్నాడు. 3 years hence అంటే 3 సంవత్సరాల తర్వాత ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ విల్ బికమ్ 11:9 రెస్పెక్టివ్లీ. వాళ్ళ వయసుల యొక్క నిష్పత్తి 11:9కి మారుతా ఉంది అంటున్నారు. అయితే వాట్ ఈజ్ ఆనంద్స్ ప్రజెంట్ ఏజ్ ఇన్ ఇయర్స్? అయితే ఆనంద్ యొక్క ప్రస్తుత వయస్సు ఎంత అని అంటున్నారు. సో మరి ఇది ఈజీ చూడండి. ఫస్ట్ ఇక్కడ సమీర్ ఆనంద్ కదా ఇచ్చినది. సమీర్ మరియు ఆనంద్ యొక్క నిష్పత్తి ఇచ్చారు. నిష్పత్తిని మనం ఇలా డివైడ్ బై 11 రాసుకోవచ్చు. అంటే 5/4 అంటే 5x/4x. దిస్ ఇస్ ద ప్రజెంట్ ఏజెస్. ప్రజెంట్ ఏజెస్ సమీర్ మరియు ఆనంద్ యొక్క ప్రస్తుత వయస్సులు ఇవి 5x 4x. మరి 3 సంవత్సరాల తర్వాత అంటే 5x + 3/4x + 3 ఎంత అవుతుంది అంటున్నారు? వాళ్ళ యొక్క నిష్పత్తి 11:9 అవుతుంది అంటున్నారు. 11/9 అవుతుంది. మరి దీన్ని ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇదా 9 5ల 45x ప్లస్ 9 3ల 27, 11 × 4 11 44x ప్లస్ 33. ఈ 44x ఇటు సైడ్కి పోతే 45x మైనస్ 44x ఒక x అవుతుంది. 33 27 సైడ్ పోతే -27 అవుతుంది. 33లోంచి 27 తీసేస్తే 6 అవుతుంది. సో ఇక్కడ x ఎంత? 6. అంటే ఇక్కడ మనకు ఆనంద్ ప్రస్తుత వయసు అంటే ఎంత? 4x. సో 4 × 6 24 years. ఆనంద్ యొక్క ప్రస్తుత వయసు ఎంత? 24 years. ఆన్సర్ ఫస్ట్ వన్. నెక్స్ట్, ద సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ 3 numbers is 138. సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ 3 numbers. సో 3 నంబర్ల యొక్క స్క్వేర్ల మొత్తం అంటే వర్గాల మొత్తం, 3 సంఖ్యల వర్గాల మొత్తం 138. వైల్ ద సమ్ ఆఫ్ దేర్ ప్రోడక్ట్స్ టేకన్ 2 at a time ఈజ్ 131. సో మరి రెండు దానిలను తీసుకొని మల్టిప్లై చేసుకుని అంటే ఏబిసి ఉన్నాయనుకుంటే ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ అలాగా రెండింటిని తీసుకొని మల్టిప్లై చేసుకొని సమ్ చేసుకుంటే 131 అన్నారు. అయితే ఆ మూడింటి మొత్తం ఎంత? 3 ఏబిసి అనుకుంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఎంత అని అడుగుతున్నారు. సో ఫస్ట్ మనము 3 నంబర్లు ఏ బి సి అనుకున్నాం. మనకి ఎందుకంటే 3 వరుస నంబర్లు ఇలా ఏం చెప్పలేదు. ఆడ్ నంబర్స్ వరుస సంఖ్యల, వరుస బేస్ సంఖ్యలు, వరుస సరి సంఖ్యలు ఏం చెప్పలేదు. జస్ట్ 3 నంబర్లు అన్నారు కాబట్టి 3 డిఫరెంట్ అయి ఉండాలి. ఫస్ట్ ఏమన్నారు? సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్ ఆఫ్ 3 numbers అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఎంత అన్నారు? 138. తర్వాత వైల్ ద సమ్ ఆఫ్ దేర్ ప్రోడక్ట్స్ టేకన్ 2 at a time అంటే ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ ఆర్ ఏసి 131 అన్నారు. సో మనకి ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్, ఏబి ప్లస్ బీసీ ప్లస్ సి ఈ 3 చూసాను. మనకు ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫార్ములా గుర్తు రావాలి. ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటది? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2 × ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. సో ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫార్ములా. ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఎంత? 138 ప్లస్ 2 × 131 ఎంత అవుతుంది? 138 ప్లస్ ఒక 262 260 360 ఒక 40 400 అవుతుందండి. ఇది 400 అంటే మనకి ఏంటిది? ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ వచ్చినది మనకి ఎంత? 400. మనకు కావాల్సినది ఏంటి? ఏ ప్లస్ బి ప్లస్ సి కనుక్కోమన్నాడు. అంటే ఈ స్క్వేర్ ఇటు సైడ్కి పోతే √400 అవుతుంది. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఏమవుతుంది? 20 అవుతుంది. √400 అంటే 20. ఆన్సర్ ఫస్ట్ వన్. నెక్స్ట్, క్రింది ఈవెంట్లను వాటి కాలానుక్రమసారంగా అమర్చండి మరియు దిగి ఇవ్వబడిన కోడ్ల నుండి సరైన సమాధానాన్ని ఎంచుకోండి అంటున్నారు. హంటర్ కమిషను, స్లాటర్ కమిషను, వుడ్స్ డిస్పాచ్, సార్జెంట్ ప్లాన్.
సో మనకు ఫస్ట్ అయితే వుడ్స్ డిస్పాచ్, తర్వాత హంటర్ కమిషన్, తర్వాత సాడ్లర్ కమిషన్, ఫోర్త్ వచ్చేసి సార్జెంట్ ప్లాన్, ఫోర్త్ ఆన్సర్ కూడా మనకు ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్రింది వాటిలో బౌద్ధ మతం మరియు జైన మతం రెండింటిలోనూ సాధారణ అంశం ఏది? మరి 4 అంశాలు ఇచ్చారండి ఇక్కడ. తపస్సు మరియు ఆనందం యొక్క అంత్య భాగాలను నివారించడము, బి వేదాల అధికారం పట్ల ఉదాసీనత, ఆచారాల సమర్థతను తిరస్కరించడము, జంతు జీవితానికి నష్టం కలిగించకుండా చూడడం. యాక్చువల్గా 1 2 3 4 అనుకోండి. అవి కింద ఆప్షన్లు ఏబిసిడీలు. సో ఇది 1, ఇది 2, 3, ఇది 4. ఆన్సర్ మనకు సెకండ్ 1. ఫస్ట్ తప్ప 2 3 4 కరెక్ట్. నెక్స్ట్ జాబితా 1ని జాబితా 2తో జతపరచండి మరియు జాబితాల క్రింద ఇవ్వబడిన కోడ్లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. సో ఇక్కడ ఏబిసిడి ఇచ్చారు, జాబితా 2లో 5 ఇచ్చారండి. సో ఫస్ట్ 1556 అక్బర్ ప్రవేశము, 1600లో ఈస్ట్ ఇండియా కంపెనీకి చార్టర్ మంజూరు, 1686 శివాజీ మరణము, 1739 నాదిర్ షా ఢిల్లీని స్వాధీనం చేసుకోవడం. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ పాండిచ్చేరికి సంబంధించి క్రింది ప్రకటనను పరిశీలించండి. 3 ప్రకటనలు ఇచ్చారండి. ఒకటి, పాండిచ్చేరిని ఆక్రమించిన మొదటి యూరోపియన్ శక్తి పోర్చుగీస్. రెండవ వాక్యము, పాండిచ్చేరిని ఆక్రమించిన రెండవ యూరోపియన్ శక్తి ఫ్రెంచ్. 3, ఆంగ్లేయులు పాండిచ్చేరిని ఎన్నడూ ఆక్రమించలేదు. పైన ఇచ్చిన వాటిల్లో ప్రకటనలు ఏది సరైనవి ఆర్ సరైనది? 3వ మాత్రమే సరైనదండి. నెక్స్ట్ 1, భారతదేశ చరిత్రలో ఆఖరి పేష్వా ఎవరు? మొదటి బాజీరావు, రెండో బాజీరావు, బాలాజీ విశ్వనాథ్, ఫోర్త్ ఆప్షన్ సదాశివరావు. సెకండ్ 1 రెండో బాజీరావు. నెక్స్ట్ మన దేశంలోని శీతోష్ణ స్థితిని ఏమని పిలుస్తారు? ఫస్ట్ ఆప్షన్ ఉప ఆయన రేఖ ఋతుపవన శీతోష్ణ స్థితి, సెకండ్ ఆప్షన్ ఆయన రేఖ ఋతుపవన శీతోష్ణ స్థితి, థర్డ్ ఆప్షన్ సమశీతోష్ణ ఋతుపవన శీతోష్ణ స్థితి, ఫోర్త్ ఆప్షన్ భూమధ్య రేఖ ఋతుపవన శీతోష్ణ స్థితి. సెకండ్ 1 ఆయన రేఖ ఋతుపవన శీతోష్ణ స్థితి. నెక్స్ట్ ఇక్కడ జతపరచండి అని ఇచ్చారు. సో కాల బైశాఖీలు వచ్చేసి పశ్చిమ బెంగాలు, అందీలు ఉత్తరప్రదేశ్, చెర్రీ బ్లోజమ్స్ కర్ణాటక, టీ షవర్స్ అస్సాం. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్రింది వాటిలో సరైనది ఏది? సో ప్రతిపాదన కారణం ఇచ్చారండి, అజంప్షన్ రీజన్. అజంప్షన్ ఏమని ఇచ్చారంటే భారతదేశంలో వేసవి కాలంలో ఉత్తరం నుంచి దక్షిణ భారతదేశం వైపునకు వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. కారణము ఉత్తర భారతదేశం ఖండాంతర్గ భాగంలో ఉంది. సో 2 కూడా కరెక్టే అండి. అలానే రీజన్ అనేది అజంప్షన్కు సరైన వివరణ, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్రింది వాటిలో సరికానిది ఏది? ఫస్ట్ ఆప్షన్, దేశంలో జాతీయ వరద నియంత్రణ కార్యక్రమాన్ని 1954 సంవత్సరంలో ప్రవేశపెట్టారు. 2, లానినో వల్ల భారతదేశంలో కరువులు ఏర్పడతాయి. 3, ఎల్నినో అనేది పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే ఒక ఉష్ణ సముద్ర ప్రవాహము. 4, దేశంలోని శీతాకాలాన్ని అత్యధికంగా ప్రభావితం చేసే ప్రాంతం మధ్యధరా సముద్ర ప్రాంతం. సెకండ్ 1 రెండవది రాంగ్ 1. నెక్స్ట్ భారతదేశంలో సంభవించే అత్యధిక వర్షపాతం ఏ రకానికి చెందినది? ఫస్ట్ ఆప్షన్ సంవహన వర్షపాతం, సెకండ్ ఆప్షన్ పర్వతీయ వర్షపాతం, థర్డ్ ఆప్షన్ చక్రవాత వర్షపాతం, ఫోర్త్ ఆప్షన్ ప్రతి చక్రవాత వర్షపాతం. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సెకండ్ ఆప్షన్ పర్వతీయ వర్షపాతం. నెక్స్ట్ క్రింది వాటిలో ఉమ్మడి కుటుంబ లక్షణం కానిది? ఏ సహనివాసం, బి ఆస్తి యొక్క ఉమ్మడి యాజమాన్యం, సి ఆస్తి యొక్క ప్రైవేట్ యాజమాన్యం, డి సాధారణ ఆరాధన.
సి ఆస్తి యొక్క ప్రైవేట్ యాజమాన్యం. నెక్స్ట్ వన్, బాల్య వివాహాల చట్టం 1929లో సవరించబడింది. ఫస్ట్ ఆప్షన్ 15 నుంచి 18 సంవత్సరాల నుండి బాలికల కనీస వివాహ వయసును పెంచింది. సెకండ్ ఆప్షన్ 20 నుంచి 25 సంవత్సరాలు. థర్డ్ వన్ 14 నుంచి 20 సంవత్సరాలు. ఫోర్త్ వన్ 30 నుంచి 35 సంవత్సరాలు. ఫస్ట్ వన్ అండి, 15 నుంచి 18కి వివాహాల బాలికల కనీస వివాహ వయసుని పెంచింది 15 నుంచి 18కి. సో ప్రతి మోడల్ పేపర్లో కూడా ఇండియన్ సొసైటీ, ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ హిస్టరీ, కరెంట్ అఫైర్స్, అలానే కరెంట్ అఫైర్స్ కూడా లాస్ట్ 1 year కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ బిట్స్, అలానే దాంతోపాటుగా మీకు మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. డోంట్ మిస్ ఇట్. ఎవ్రీ మోడల్ పేపర్, ప్రీవియస్ మోడల్ పేపర్స్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లోనే, ఇంకా మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ వన్, ఉన్నత కులానికి చెందిన స్త్రీ తక్కువ కులానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకునే వివాహాన్ని ఎలా పిలుస్తారు? ఏ ఎక్సోగమి, బి హైపోగమి, సి హైపర్గమి, డి ఎండోగమి. థర్డ్ వన్ హైపర్గామి అంటారు. నెక్స్ట్, వివాహం అనేది అనుమతించదగిన సహచరుల మధ్య సాపేక్షంగా శాశ్వత బంధం. ఇది ఎవరు చెప్పారు? ఏ ప్లేటో, బి లండ్బర్గ్, సి లౌస్, డి వెస్టర్ మార్క్. థర్డ్ వన్ లౌస్. నెక్స్ట్, హిందూ వివాహ చట్టం ఎప్పుడు ఆమోదించబడింది? ఏ 1940, బి 1950, సి 1955, డి 1960. సి 1955. సో ఇదండి మోడల్ పేపర్ 7. ప్రీవియస్ మోడల్ పేపర్స్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, అలానే ఈ మోడల్ పేపర్ యొక్క పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇంకా మీకు ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించిన మెటీరియల్స్, మోడల్ పేపర్స్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకుని యాప్లో ఉచితంగా టెస్టులు కూడా రాసుకోవచ్చు అండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.